Hi everyone, welcome to Tanvit Creations. Please do subscribe our channel. So ఎలా ఉన్నింది వీకెండ్? హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ యువర్ డే. అండ్ మండే అలానే స్టార్ట్ అయిపోయింది. సో వీకెండ్ చాలా త్వరగా అయిపోతుంది. సండే ఐ వాంటెడ్ టు జస్ట్ యాడ్ ఫ్యూ ఆఫ్ అవర్ వీడియోస్ విచ్ హ్యాపెన్ ఆన్ సండే. సో ఇలా మా జనీత్ బర్త్డే అయిపోయిన తర్వాత వాడికి డాగ్ వచ్చింది. దానికి ఒక రామన్ పేరు పెట్టడం, వాడు దానికి చపాతి చేసి పెట్టడం, దానికి తినిపించడం ఇలా జరిగి ఫన్నీగా ఉండింది కొద్దిసేపు. తర్వాత బయటకు వెళ్ళాం. ఇక్కడ ఒక సంతలాగా జరుగుతుంది అనమాట. అక్కడ అలానే మ్యాచ్ ఉంటే మ్యాచ్ చూడడానికి వెళ్ళాం. కానీ అక్కడ ఏం పెద్దగా నచ్చలేదు, బట్ కలెక్షన్ బాగుండింది. నేనేం తీసుకోలే, జస్ట్ వెళ్ళినాం. ఇక్కడ చూపించా కదా, ఇక్కడ సంత చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో నాకు చాలా ఇష్టం ఇక్కడికి వెళ్ళడానికి. సో కొద్దిసేపు ఈ చిన్నోని తీసుకొని వెళ్ళినాము. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని, ఫ్రూట్స్ కొన్ని ఫ్రెష్గా ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్స్ అనమాట. మనకు బయట ఇంటి దగ్గర ఇక్కడ మామూలు దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. లైక్ మ్యాంగో స్టిమ్ అంట, ఏవేవో నేను కొత్తగా విన్నాను. అవి కొన్ని తీసుకొని వచ్చాను. పిల్లలు మాత్రం లిచ్చీని సూపర్గా ఎంజాయ్ చేశారు. ఫినిష్ అయిపోయాయి తెచ్చినవి లిచ్చీ చెర్రీస్. సో కొద్దిసేపు అలా బయటకు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి జనిత్ వాడిలా పాతవి ఎప్పుడు వచ్చి మా పెద్దోడివి తన్విత్తుకుంటే టాయ్స్ బయటకు వచ్చినాయి అనమాట. అవి వచ్చింటే వాటితో ఆడుకుంటున్నాడు. సో ఇలా కొద్దిసేపు ఆడుకొని వాడిని తినిపించి పడుకోబెట్టి ఇలా వీకెండ్ మొత్తం టయరింగ్ అనమాట. పిల్లలతో బయట తిప్పడానికి, వాళ్ళని ఉన్న డేని బయట తిప్పడానికి, తినిపించడానికి ఇలానే పరుగుల మీద ఉంటుంది వీకెండ్. సో అలా త్వరగా అయిపోతుంది. సో ఇలా మరి కొద్దిసేపు ఈయన్ని ఆడిచ్చేసి మేము బయటకు వెళ్ళాం. జస్ట్ చాలా డేస్ అయింది వాకింగ్ వెళ్ళి అని చెప్పేసి. ఇక్కడ ముందు ఒక ఏరియా ఉంటుంది అనమాట, ఫుల్ ప్లేస్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. పిల్లల్ని అక్కడికి బెంగళూరులో ఇసుక దొరకడం అన్నది చాలా పెద్ద గొప్ప విషయం. సో ఇక్కడ ఇసుక ఉంటే ఇసుకలోకి తీసుకెళ్ళి ఆడించి, ఇలా చూసారా ఈ ప్లేస్ ఎంత కామ్గా ఉంటుందో. ఇక్కడ ఆడించేసి తీసుకొచ్చేసి మరి ఇలా ముద్ద, చట్నీ, టమోటా ఫ్రై చేసుకొని తినేసినాము. నెక్స్ట్ డే మండే, ఇట్ వెంట్ సో క్విక్. సో మండేలా మార్నింగ్ వర్షం వచ్చింది. రోడ్స్ అంతా తేమగా ఉండింది. సో యాక్చువల్గా నేను హస్బెండ్ ఈరోజు హాఫ్ డేనే డ్రాప్ చేస్తాను. సో ఆయనకి ఏదో వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్తుండే. నేను ఇక్కడ మధ్యలో దిగేసి అక్కడ ఆటో పట్టుకెళ్ళా. ఈరోజు చాలా పెద్ద స్టోరీ అనమాట. సో అక్కడ ఏమైంది, బేసిక్గా నన్ను డ్రాప్ చేసిన తర్వాత నుంచి జస్ట్ 60-70 రూపీస్లో నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఆటో ర్యాపిడోలో తీసుకొని. సో నేను ఈవెన్ ఆఫీస్ది లొకేషన్ బుక్ చేసేటప్పుడు ఎంట్రీ జస్ట్ కంపెనీ అది ఐటీ పార్క్ నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ ఎంట్రన్స్ అన్నది చూడలేదు. ప్రాబబ్లీ ఇట్ మైట్ బి నాదే తప్పు, కానీ ఎగ్జిట్ గేట్ని ప్రెస్ చేసేసినాను అనమాట. సో అది ఆటో వచ్చింది. నేనే అనుకున్నా చాలా త్వరగా వచ్చేసింది. ఆటో ఆయన చూస్తే దిగేయాలమ్మా, ఇక్కడ నేను డ్రాప్ అన్నాడు. లేదు ఇది కాదు నాది డ్రాప్ అంటే, లేదు నువ్వు లొకేషన్లో ఇదే పెట్టినావు అన్నాడు అనమాట. సో అక్కడ దిగి గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఒక్కొక్కసారి నమ్మాలో లేదో అర్థం అవ్వదు. అక్కడ మ్యాప్స్లో చూస్తే 850 మీటర్స్ ఉంది. సరేలే మార్నింగే కదా, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే డిస్టెన్స్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అరే ఏమైంది ఇక్కడ అని అక్కడ ఒక షాప్ అతను ఉంటే ఆయన అడిగినా అనమాట. అడిగితే లేదమ్మా ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళాలా, ఆటో అట్లా తీసుకుంటే వెనక్కి పోవాలన్నా మినిమం నీకు 2 కిలోమీటర్స్ ఉంటుంది. నువ్వు అటు వెళ్ళాల్సింది ఇటు వచ్చినావు, మరి మ్యాప్స్లో ఎందుకు అలా చూపించిందో అన్నాడు. సో అక్కడికి వెళ్తే ఏ ఆటో బుక్ అవ్వలేదు. సో 45 మినిట్స్ నేనేమనుకున్నా అర్లీగా వెళ్ళేసి, ఈరోజు మా టీమ్కి యూకేలో హాలిడే ఉండింది. సో అందుకు త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను. సో ఇలా ఫుల్ పరుగుల మీద డే అంతా ఇంటికి వచ్చి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇలా డే అంతా ఇప్పటి వరకు కాల్స్ ఉండిందండి. సో కాల్స్ ఫినిష్ చేసి ఇప్పుడు జస్ట్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. ఆ టైంలో కొంచెం గ్యాప్ వస్తే ఇది రికార్డ్ చేసేస్తున్నాను. Hope you all like our day, and if you liked our content, and please do subscribe. Thank you so much.